అబ్బాయి పుట్టాలంటే ఏం చేయాలి అని చాలామంది నా యూట్యూబ్ ఛానల్ కమెంట్స్లో అడుగుతున్నారు. సో ఇది ఎవరి చేతిలో ఉంటుంది? దీని గురించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఒక బేబీ ఫామ్ అవ్వాలంటే హాఫ్ ద జెనెటిక్ మెటీరియల్ మదర్ నుంచి, హాఫ్ ద జెనెటిక్ మెటీరియల్ ఫాదర్ నుంచి వస్తుంది. ఎప్పుడైతే ఈ స్పర్మ్ అండ్ ఎగ్ ఈ ఫామ్ అయ్యే ప్రాసెస్ ఉంటుంది కదా, ఈ ప్రాసెస్లో అన్ని ఎగ్స్లో కూడా ఎక్స్ క్రోమోజోమ్ మాత్రమే ఉంటుంది. బట్ స్పర్మ్స్ ఫామ్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే కొన్ని స్పర్మ్స్లో ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది, కొన్ని స్పర్మ్స్లో వై క్రోమోజోమ్ ఉంటుంది. ఎలాంటి స్పర్మ్ ఫెర్టిలైజ్ చేస్తుంది ఎగ్ని అన్నదాన్ని బట్టి పాప పుడుతుందా బాబు పుడుతుందా అనేది డిసైడ్ అవుతుంది. ఎక్స్ క్రోమోజోమ్ ఉన్న స్పర్మ్ కనుక అండంని ఫెర్టిలైజ్ చేసిందంటే ఎక్స్ ఎక్స్ అవుతుంది కాబట్టి పాప పుడుతుంది. వై క్రోమోజోమ్ ఉన్న స్పర్మ్ కనుక ఫెర్టిలైజ్ చేస్తే బాబు పుడతాడు. సో ఇది ఎవరి చేతిలో ఉంది? ఎవరైనా దీన్ని కంట్రోల్ చేయగలరా? ఎక్స్ క్రోమోజోమ్ ఉన్న స్పర్మ్ వెళ్ళి ఫెర్టిలైజ్ చేస్తుందా, వై క్రోమోజోమ్ ఉన్న స్పర్మ్ వెళ్ళి ఫెర్టిలైజ్ చేస్తుందా అనేది మన కంట్రోల్లో లేదు కదా. సో అలాగే బాబు పుట్టాలి పాప పుట్టాలి అన్న డెసిషన్ కూడా మన కంట్రోల్లో ఉండదు. పాపైనా బాబైనా ఈక్వల్గా ట్రీట్ చేయాలి.